శ్రీ గురు చరిత్ర అధ్యాయం 40. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. సిద్ధయోగి శ్రీ గురు లీలలు ఇంకా ఇలా వివరించారు. గంధర్వపురానికి ఒకనాడు నరహరి శర్మ అనే కుష్ఠరోగి వచ్చాడు. అతనిది యజుశాఖ గార్గ్య గోత్రము. అతడు స్వామికి నమస్కరించి చేతులు కట్టుకొని ఇలా మనవి చేశాడు. స్వామి, మీరు సాక్షాత్తు పరంజ్యోతి స్వరూపులని, భక్తులపై వాత్సల్యంతో ఇలా భూమి మీద అవతరించారని విని మిమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చాను. నా జన్మ ఈ కాలి క్రింద మట్టి వల్లే వ్యర్థమైపోయింది. నాకు ఈ కుష్టి వ్యాధి రావడం వలన ఎవరు నా ముఖం కూడా చూడకుండా నన్ను తిట్టుకుంటున్నారు. నేను వేదం అభ్యసించినప్పటికీ ఈ వ్యాధి వలన ఎవరు నన్ను భోజనానికి కూడా పిలవడం లేదు. అందరికీ జుగుప్సు కొలుపుతూ ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలనిపిస్తున్నది. ఎన్నో జన్మలలో చేసిన పాపాలన్నీ పేరుకొని నన్ను ఇప్పుడు ఇలా కుట్టి కొడుకుతున్నాయి. ఈ బాధ భరించలేకున్నాను. ఈ తెల్ల కుష్టు రోగం తొలగించుకోవడానికి ఎన్నో వ్రతాలు ఆచరించాను, ఎన్నో తీర్థాలలో సేవించాను, దేవతలెందరికో మొక్కాను. కానీ దేని వలన ఈ వ్యాధి కించెత్తైనా తగ్గలేదు. చివరకు మీరే దిక్కని ఇక్కడికి వచ్చాను. నాపై మీకు కూడా దయగలగకుంటే నా ప్రాణాలు ఇక్కడే వదలాలని నిర్ణయించుకున్నాను. నన్నెలాగైనా ఉద్ధరించండి స్వామి అని ఏడుస్తూ సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు అతనిని కర్ణించి లెమ్మని చెప్పి, విప్రుడా, ఇది వరకు ఎన్నో పాపాలు చేశావు గనుకనే నీకు ఈ కుష్ఠవ్యాధి వచ్చింది. అది తొలగిపోవడానికి నీకు ఒక ఉపాయం చెబుతాము. దాని వలన నీవు శుద్ధుడవై దివ్యమైన శరీరాన్ని పొందుతావు అని చెప్తాడు. ఇంతలో ఒక వ్యక్తి కొన్ని ఎండు కట్టెపుల్లలు తీసుకొని అటుగా వెళ్తున్నాడు. అందులో ఒక మేడి చెట్టు కొమ్మలు కూడా ఉన్నాయి. ఆ చెట్టు ప్రాంతంలోనే 4 సంవత్సరాల కిందట ఎండి మాడైపోయింది. ఆ యతీశ్వరుడు వాటిలోని ఒక మేడి కర్రను చూపి నరహరితో, నాయన, నీకు ఈ మేడి కట్టె ఇప్పిస్తాం. నీవు దానిని తీసుకుని పోయి మా మాట యందు దృఢ విశ్వాసం ఉంచి మేము చెప్పినట్టే చెయ్యి. దానిని సంగమంలోని సంగమేశ్వర ఆలయం వద్ద భీమా నది ఒడ్డున భూమిలో నాటు. నిత్యము స్నానం చేసి ఈ రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి 2 చేతులలో 2 కుండల నిండుగా నీరు తెచ్చి 3 పూటల ఆ ఎండు కట్టెకు పోస్తూ ఉండు. అది ఎప్పుడు చిగురిస్తుందో అప్పుడే నీ పాపం పోయి నీ శరీరం స్వచ్ఛమవుతుంది. వెళ్ళు అని చెప్పారు. నరహరి ఆయన మాటపై సంపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆ కట్టెను భక్తితో నెత్తిపై మోసుకొని పోయి ఆయన చెప్పినట్లే చేయసాగాడు. అతడు నిత్యము దీక్షగా దానికి నీరు పోయడం చూసిన వారంతా నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, నీకేమైనా మతిపోయిందా? నీవు ఎన్ని రోజులు ఇలా నీళ్లు పోస్తే మాత్రం ఆ ఎండు కట్టె మళ్ళీ చిగురిస్తుందా? నిజంగా నీ మీద శ్రీగురుడికి దయగలిగితే ఇదంతా ఎందుకు? అనుకున్నది వెంటనే జరిగిపోదా? నీకు ఈ జన్మలో ఈ రోగం కుదిరే యోగ్యత లేదని సూచించడానికే శ్రీగురుడు నీకు ఇలా చెప్పారు. అటువంటప్పుడు ఈ జబ్బుకు తోడు ఇంత ప్రయాస ఎందుకు అని నిరుత్సాహపరుస్తుండేవారు. ఇలా వారం రోజులు గడిచిపోయాయి. అతడు మాత్రం తన విశ్వాసం కొంచెం కూడా విడవక ఈ భూమి మీద మహాత్ములు పలికిన మాటలు ఎంతో అమోఘమైనవి. వారు సత్య సంకల్పులు కదా. గురుదేవుల వాక్కు అసత్యం ఎలా అవుతుంది? వారి కృప వలన చచ్చిన వారెందరూ బ్రతకగాలేనిది ఈ ఎండుకట్టె చిగురించడంలో ఆశ్చర్యమేమున్నది అని చెప్పి తాను మాత్రం తన నియమం ప్రకారం చేస్తుండేవాడు. అందరూ అతని పనికి ఆశ్చర్యపోతూ ఉండేవారు. వారిలో కొందరు వెళ్ళి శ్రీగురునితో, స్వామి, మీరు ఆ రోజున ఆ కుష్టి రోగికి ఎందుకు అలా చెప్పారో గాని ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ మాటలు పట్టుకొని ఈ వారం రోజుల నుండి నీరైనా తాగకుండా ఆ కట్టెను సేవిస్తున్నాడు. ఎవరేం చెప్పినా వినడం లేదు. అతని పిచ్చి అతనికి ఆనందమైనట్లు ఉన్నది. ఈ వృధా ప్రయాస ఎందుకు అని చెప్పిన వారందరితో అతడు, గురువు చెప్పినట్లు చేయడమే నా పని, వారు అన్న మాట నిలబెట్టుకోవడం వారి పని అని చెప్పి ఉపవాసాలు చేస్తున్నాడు. అతనికి మీరైనా చెప్పండి, లేకుంటే అతడు అలాగే చేస్తూ ఉంటాడు అని చెప్పారు. శ్రీగురుడు ఈ భూలోకంలో గురువాక్యం ఒకటే తరింప చేయగలదు. దానిని విశ్వసించగల వారికి కోరినవన్నీ సిద్ధిస్తాయి. దానిని విశ్వసించలేకుండా వ్యర్థమే. ఎవరి భావం ఎలా ఉంటే వారికి ఫలితం కూడా అలానే ఉంటుంది. దానిని తెలిపే ఒక వృత్తాంతం ఉన్నది, విను. దేవత మంత్రము వైద్యుడు
పుణ్యతీర్థము, గురువు వీటి పట్ల ఎవరికి ఎలాంటి భావం ఉంటుందో వారి ప్రాప్తం కూడా అలానే ఉంటుంది. ఈ సంసార సాగరాన్ని దాటడానికి దృఢమైన భక్తితో, యుక్తితో గురువును సేవించడమే అన్నింటికంటే సులభమైన సాధనం. గురువే సాక్షాత్తు పరమేశ్వరుడన్న భావనతో సేవించగల వారికి ఫలితం వెంటనే లభిస్తున్నది. పూర్వం పాంచాల దేశాన్ని సింహకేతు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడు కొడుకు ధనంజయుడు ధార్మికుడు. ఒకసారి ఆ రాజకుమారుడు వేటకని నిర్జనమైన ఒక మహారణ్యానికి వెళ్ళాడు. అతడు చాలాసేపు వేటాడి బాగా అలసిపోయాడు. అతనికి బాగా దాహం వేసింది. అప్పుడు ఒక బోయవాడు ఒక కొలను వద్దకు అతనిని తీసుకుపోయాడు. ధనంజయుడు దాహం తీర్చుకొని ఆ ప్రక్కనే ఉన్న ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. ఆ దేవాలయంలో ఒక ప్రక్కన పడి ఉన్న ఒక శివలింగాన్ని ఆ బోయవాడు తీసుకొని దానిని తదేకంగా చూస్తూ ఇంతసేపు ఉండిపోయాడు. రాజకుమారుడు అది చూసి, నీకు ఈ లింగం ఎందుకు అని అడిగాడు. బోయవాడు, అయ్యా, నాకు చాలా కాలంగా శివ పూజ చేసుకోవాలనే కోరిక ఉన్నది. శివలింగం అన్నిటికంటే ప్రశస్తమైనదన్న భావంతో తీసుకున్నాను అన్నాడు. ధనుంజయుడు సంతోషించి, ఇది అన్నిటికంటే ప్రశస్తమన్న మాట నిజమే కనుక నీవు దీనిని భక్తితో పూజించుకో అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, అయ్యా, నేను అడవిలో పెరిగిన వాడిని, దీనిని ఎలా పూజించాలో నాకు తెలియదు. దయతో దీనిని పూజించే విధానం చెప్పండి. మీరే నా గురుదేవుడు అని నమస్కరించాడు. ఆ రాజకుమారుడు ఇలా చెప్పాడు, అయితే చెబుతాను విను. దీనిని తీసుకొని పోయి నీ ఇంట్లో ఒక చోట శుభ్రం చేసి స్థాపించు. దీని రూపంలో సాక్షాత్తు శివుడే నీ ఇంట్లో ఉంటాడు కనుక నీవు నీ భార్యతో కలిసి శ్రద్ధగా నిత్యం పూజ చేయాలి. ప్రతిరోజు శ్మశానం నుండి చితాభస్మం తెచ్చి ఆ శివుడికి అర్పించు. నీవు ఎప్పుడేమి తిన్నా సరే ముందుగా దీనికి అర్పించి ఆయన ప్రసాదంగా తింటూ ఉండు అని చెప్పాడు.